ఒక గ్రామంలో రాము, రవి అనే యువకులు ఉండేవారు. రాము ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని పొలం వెళ్ళేవాడు. రవి మాత్రము ఆలస్యంగా నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకుని పొలం వెళ్ళేవాడు. రాము ఎంత చెప్పినా రవి ఉదయం నిద్రలేచేవాడు కాడు. వీళ్ళకి తల్లిదండ్రులు లేకపోవడం వలన మేనమామ ఇంట్లో ఉంటున్నారు. మేనమామ భార్య రమ చాలా తెలివైంది. ఒకరోజు భర్తతో రవి గురించి చెప్పింది. రవి నిద్రమత్తు వదిలించాలనుంది, మీ సహాయం కావాలి అని అంది. సరేనన్నాడు మేనమామ. నేను ఉదయమే లేచి ఊరు వెళుతున్నాను, సాయంత్రానికి తిరిగి వస్తాను, ఇల్లు జాగ్రత్తగా చూడమని రమ అందరికీ చెప్పి వెళ్ళింది. రాము, మేనమామ ఉదయమే పనికెళ్ళారు. వాళ్లతో పాటు మేనమామ భార్య కూడా వెళ్ళింది. రవి తన అలవాటు ప్రకారం ఆలస్యంగా లేచి పొలం వెళ్ళాడు. పొలం నుంచి రాగానే ఇంట్లో దొంగలు పడ్డారా, లేక నీవే దొంగవా అంటూ రవిని గద్దించింది. అందరం వెళ్ళిపోయాము, నీవే ఉన్నావుగా అని నిలదీయటంతో మేనమామ రవి అలాంటివాడు కాదు, రవి దొంగ అన్నావంటే బాగుండదు అని చెప్పాడు. రవి ఆ రాత్రి సరిగా నిద్రపోలేదు. కానీ అందరికంటే ముందు లేచి కాలకృత్యాలు తీర్చుకుని పొలం వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. దాంతో రమ తన ఎత్తు పారినిందని ఆనందించింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత రవితో, నిన్న ఉదయం లేవటానికి నిన్ను అనరాని మాట్లాడినాను, నీ నిద్రమత్తు వదిలించడం కోసమే అలా చేశాను బాబు అని అంది. రాము, రవి మేనమామల కృషి వల్ల పంటలు బాగా పండాయి. కొంతకాలం గడిచేసరికి వారిద్దరికి మంచి సంబంధాలు వచ్చాయి. మంచి సంబంధాలు చూసి వాళ్ళిద్దరికి పెళ్లి చేసి తన వద్దే ఉంచుకున్నాడు మేనమామ. అందరూ సుఖ సంతోషాలతో హాయిగా కలిసి మెలిసి ఏటా పొలం చూసుకుంటూ ఊరిలో మోతువరిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. పావురాలంటే వెంకయ్యకి ఎంతో ఇష్టం. రకరకాల పావురాలను తెచ్చి పెంచుతూ ఉంటాడు. అరలు అరలుగా గోళ్లతో నిండిన పెట్టెలు ఇంటి వసారాల్లో చూడముచ్చటగా అమర్చి పెట్టాడు. పప్పులు, పళ్ళు పెట్టి సరదాగా పెంచడం వల్ల ఆ పావురాలు బాగా బలిసి నవనవలాడుతూ ఎంతో అందంగా ఉంటాయి. ఓనాడు గూళ్ళోని పావురాలన్నింటినీ విడిచిపెట్టి వెంకయ్య వాటికేసి సరదాగా చూస్తూ అరుగు మీద కూర్చున్నాడు. వయ్యారంగా అడుగులు వేస్తూ ఆ పావురాలు అటు ఇటు తిరుగుతూ ఉంటే హంసల్లా ఉన్నాయని అనుకుంటూ వెంకయ్య మురిసిపోతున్నాడు. అంతలో ఆ పావురాలు నేల మీద ఉన్న చిన్న చిన్న రాళ్లను, పెసళ్లను వెతుక్కుంటూ వాటిని మింగుతున్నాయి. అది చూసిన వెంకయ్యకు ఆశ్చర్యం కలిగింది, అసహ్యం కూడా వేసింది. మంచి మంచి పప్పులు, పళ్ళు పెడుతుంటే ఇవి రాళ్ళు మిగుతున్నాయేమిటి? కోపం కూడా వచ్చింది. వెంటనే మట్టి తినే ఈ పావులను పెంచడం నాదే తప్పు అనుకుంటూ చేతిలో ఉన్న కర్రను వాటి మీద బలంగా విసిరాడు. కర్ర దెబ్బ తప్పించుకుని పావురాలన్నీ ఎగిరిపోయాయి. కానీ పావురాలతో పాటు రాతి పిసళ్ళను మింగుతున్న ఓ పిచ్చుకకు బలంగా దెబ్బ తగలడం వల్ల పక్కగా ఒరిగి పడిపోయింది. అయ్యో అనుకుంటూ దగ్గరకు వచ్చిన ఓ పావురంతో అంది. ఆ పిచ్చుక బాధపడుతూ, మన బతుకు పద్ధతి ఇతడికి తెలియదు, అతడు పెట్టే పప్పులు, పళ్ళు, బలమైన ఆహారం తింటున్నాం, అవి జీర్ణం కావడానికి రాళ్ళు తింటాం, ఇది మన తిండి పద్ధతి. ఆ విషయం తెలుసుకోక అతడు మనల్ని కొట్టి తరుముతున్నాడు. ఇటువంటి తెలివి తక్కువ వాడి వద్ద ఉండటం మనదే తప్పు, ప్రమాదం కూడాను. పద పోదాం అంటూ పావురం సాయంతో పిచ్చుక ఎగిరిపోయింది. పావురాలన్నీ తలో దిక్కుకు ఎగిరిపోయాయి. నిశ్చేష్టుడైన వెంకయ్య అలాగానే కూర్చుండిపోయాడు, ఆకాశంలోకి ఎగిరిపోతున్న పావురాల కేసి చూస్తూ. అది దట్టమైన పచ్చని అడవి. ఒక దుప్పి దాని పిల్ల దుప్పితో పాటు గడ్డి మేస్తూ అడవంతా తిరుగుతోంది. అడవిలో పరిసరాలు చాలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉన్నాయి. హఠాత్తుగా ఆ దుప్పులకు వేటకొక్కలు మొరుగుతున్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం దూరం నుంచే వినిపిస్తున్న తల్లి దుప్పిలో విపరీతమైన అలజడి ప్రారంభమైంది. వేటకొక్కలు ఎట్నుంచి వస్తున్నాయో, వాటి అరుపులు ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయో అర్థం కాక అటూ ఇటూ చూస్తూ కలవరపడింది. తల్లిని చూసి విషయం అర్థం కాని దుప్పి పిల్ల, అమ్మా, వేట కుక్కలంటే పెద్దగా ఉన్నవి కదా, మరి వాటిని చూసి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు వాటికంటే వేగంగా పరిగెత్తుతావు, నీకు కొమ్ములు కూడా ఉన్నాయి, వాటితో ఆ వేట కుక్కలను తరిమి కొట్టచ్చు కదా అనంది. దుప్పి మాటలకు తల్లి అవును నిజమే అంటూ కుక్కల అరుపులు విన్న వెంటనే పారిపోవడం ప్రారంభించింది. తల్లి ప్రవర్తన అర్థం కాని దుప్పి పిల్ల కూడా తల్లి వెంటే పరిగెత్తింది. పిరికి దుప్పి. వెనకటికి ఒక ఊళ్ళో ఒక విధవరాలు ఉండేది. భర్త చనిపోయేసరికి ఆమెకి 2 సంతానం.
పెద్ద కొడుకు, చిన్నది కూతురు. ఆమెకు పెత్తనమంటే చాలా సరదా. పైగా నోరు మంచిది కాదు. ఆమె గయ్యాళితనం ఆ చుట్టుపక్కలంతా పేరు మోగిపోయింది. అలా ఉండగా కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు. త్వరగా కొడుక్కి పెళ్లి చేసి కోడలను రప్పించుకుని పెత్తనం సాగించాలని ఆమెకు తొందర కలిగింది. కానీ ఆ గయ్యాళికి తమ పిల్లను కోడల్ని చేయటానికి ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? పాపం ఆమె చాలా ప్రయత్నం చేసింది. కానీ ఒకరు తమ పిల్లనిస్తానని ముందుకు రాల. చివరికి ఎలాగో ఆమె బంధువుల్లో ఒకరు తమ పిల్లనివ్వటానికి ఒప్పుకున్నారు. పిల్లను చూడటానికి విధవరాలు బయలుదేరింది. పిల్లను చూసుకుని సంబంధం ఖాయం చేసుకుంది. తర్వాత పిల్ల తల్లితో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, ఏమండి, మన అమ్మాయికి తినటానికి ఏమంటే ఎక్కువ ఇష్టం అండి అని అడిగింది విధవరాలు. మా అమ్మాయికి ఆవకాయ అంటేను, అప్పడాల పిండి అంటేను తగిన ఇష్టం అండి. ఇప్పటికైనా నేను ఎప్పుడైనా అప్పడాలు వద్దుదామని అంటే దగ్గర పెట్టి కూర్చుంటే అటొచ్చి ఇటొచ్చి కాస్త మొత్తం మీద నేను అప్పడాలు వత్తటం పూర్తయ్యేసరికి 10 అప్పడాలకు సరిపోయే పిండి అయినా కాజేసి తింటుంది అని చెప్పింది. కాబోయే వియ్యపురాలు, కాబోయే కోడలు ప్రక్కనే నుంచుని ఇది విన్నది. అత్తగారు తనకిష్టమైనవి చేసి పెడుతుంది కావోలు అని మురిసిపోయింది. ఒక సుముహూర్తానికి వివాహం జరిగింది. కొంతకాలానికి కోడలు కాపురానికి వచ్చింది. అత్త ఎంత గయ్యాడితో అంత పీనాసి కూడా. కోడలు కాపురానికి వచ్చిన తర్వాత తను కొడుకు కూతురు రోజు ఆవకాయ వేసుకుని తినేవారు. కానీ కోడలికి మాత్రం ఒక పూట కూడా ఆవకాయ వేసేది కాదు. అంతేకాదు, కోడలు కూర్చున్నా తప్పే, నుంచున్నా తప్పే, శుభ్రమైన బట్ట కట్టుకున్నా తప్పే, ఒక పూలు పెట్టుకోవడానికి లేదు, ఒక పండగ చేసుకోవడానికి లేదు. ఆఖరికి మొగుడుతో అత్త వింటుండగా మాట్లాడడానికి కూడా కోడలు హడలు పడిపోయేది. పాప ఆ పిల్ల మొగుడు కూడా తల్లి చేతిలో కీలుబొమ్మలా ఆడేవాడు. అలాగే అష్ట కష్టాలు పడుతూ ఎలాగో కాలం వెళ్ళబుచ్చుతోంది కోడలు. అలా 4 ఏళ్లు గడిచాయి. విధవరాలు కూతురికి కూడా పెళ్లి ఈడు వచ్చింది. ఆ పిల్ల అదృష్టాన త్వరలోనే ఒక సంబంధం కుదిరింది. పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. పెళ్లి ఇంకా 4 రోజులు ఉందనగా అత్త కోడల చేత అడ్డమైన చాకరీ చేయించి పెళ్లికి కావలసిన పచ్చళ్ళు పెట్టించింది. కానీ ఆవకాయ అప్పడాలు మాత్రం తనే పెట్టాలని నిశ్చయించుకుంది అత్త. కోడలికి ఆ 2 అంటే ఇష్టం కదా, అందుచేత కోడలు ఆ 2 రుచికి చూడకుండా చెయ్యాలని ఆ గయ్యాళి పట్టుదల. ఆ రోజు ఆవపిండి చేతులు మంటలు పుట్టడానికైనా ఓర్చుకుని అత్త తనే ఆవకాయ పూర్తి చేసింది. అప్పడాలు తయారు చేయటం మర్నాడు తనకే అట్టే పెట్టుకుంది. ఆ సంగతి అంతా కోడలు చూస్తూనే ఉంది. ఆ రాత్రి కోడలు మొగుడుతో ఇలా మాట్లాడుతుంది. ఏమండి, మీ అమ్మగారు మరీ ఇంత చుప్పనాద్దేమండి? పచ్చళ్ళు పెట్టడానికి నా చేత అడ్డమైన చాకరీ చేయించుకుంది. తీరా ఆవకాయ పెట్టాల్సి వచ్చేసరికి నాకు అప్ప చెప్తే నేనెక్కడ రుచి చూసేస్తానో అని ఆమె స్వయంగా ఈవేళ ఆవకాయ పెట్టింది. రేపు అప్పడాలు ఒత్తబోతున్నారు. నాకు అప్పడాల పిండి అంటే తగిన ఇష్టం. ఆవకాయ పెళ్లిలో నలుగురితో పాటు నాకు వడ్డిస్తారేమోనని ఆశపడుతున్నాను. కానీ రేపు అప్పడాలు ఒత్తేసి తర్వాత ఒక్క పెసరైనా నాకు మిగలదే ఎలాగండి అని అడిగింది. ఏమో నాకు తెలియదు, నీ ఇష్టం వచ్చినట్టు అఘోరించు అని విసుక్కున్నాడు భర్త. అయితే నాకు ఒక ఉపాయంతో వచ్చింది, అలా చేస్తాను. రేపు అప్పడాల పిండి రోట్లో మీ అమ్మగారు తొక్కిన తర్వాత రోలు కడగవలసిన పని నాదే కదా. మన రోలు కూడా మొన్ననే కక్కు కొట్టించాం కదా, అక్కడక్కడ కొంచెమైనా పిండి ఇరుక్కుని ఉండకపోదు. ఆ పిండి గీక్కుని తింటాను. ఇక తప్పదు, నాకు ఆ పిండి దక్కే మార్గం కనిపించట్లేదు అని చెప్పింది కోడలు. ఆ సంభాషణ అంతా ఆ ప్రక్క వసారాల్లో పడుకున్న అత్త విన్నది. హరి, దీని తస్సా గొయ్యా, ఇదా దీని ఆలోచన? నేనేనా తెలివి తక్కువ దాన్ని అనుకుంటూ అత్త ఒక్కసారిగా లేచి వంటింట్లోకి వెళ్ళింది. ఆ రాత్రికి రాత్రి అప్పడాల పిండి రోట్లో తొక్కింది. తర్వాత రోలు కడిగి పారేస్తాను, ఇక అది గీరుకు తినేదేమిటి అని రోలు కడగబోయింది. కానీ ఆమె పీనాసి కదా, అంచేత రోట్లో ఇరుక్కున్న పిండి తనే గీరుకుంటే మరో అప్పడానికైనా రాకపోతుందా అనిపించింది. అలా గీకుతుండగా పిండి రాకపోగా గొరకల్లో గోరు చుట్టుకుని చిగురు అంటే భగభగా మంట పుట్టడం మొదలుపెట్టింది. ఇది కాదు పద్ధతి. రోట్లో పిండి కాస్త వేస్తే నాకుతాను, దాంతో నా కడుపు నిండినట్టు అవుతుంది, దాని కడుపు ఎండినట్టు అవుతుంది అని ఆలోచన తట్టింది అత్తకి. అంత చక్కటి ఆలోచన తట్టిందన్న సంతోషంలో అత్త తల ఒక్కసారి రోట్లో దూర్చింది. అసలే బోడిగుండేమో ఒక్కసారిగా ఇరుక్కుపోయింది. పాప ఏం చేస్తుంది? పోనీ అరుద్దామంటే దవడలు కదపడానికి కూడా వీలు లేకుండా ఇరుక్కుపోయింది. పాప మూలుగుతూ అలాగే ఉండిపోయింది. కానీ ఎవరు విన్నారు? ఆమె మూలుగు కొడుకు గాఢ నిద్రపోతున్నారు. తెల్లవారుతుందని పాచి పని చేసి ఏనాది సుబ్బమ్మ అమ్మగారు అంట్లెయ్యండి అంటూ అత్త ఇరుక్కున్న రోడ్డు దగ్గరికి వచ్చింది. అది చూసి కొడుకుని కోడల్ని ఏనాది కేకపెట్టి లేపింది. వాళ్ళు వచ్చి చూచి తెల్లబోయారు. ఇద్దరూ చేరి చాలా ప్రయత్నించారు, కానీ లాభం లేకపోయింది. ఎప్పుడు ఏనాదిది అయ్యగారు, మీరు ఒక్క పాలిగా ఎగిరి అమ్మగారి నడ్డు మీద సతికిల పడండి, తల దానంతట అదే వచ్చేస్తుంది అని సలహా ఇచ్చింది. సరే, కొడుకు అలాగే చేశాడు. ఒక్కసారిగా యువతల పడింది. మొహం వాపు నడ్డి తోపుతో పెళ్లి అయిపోయేదాకా ఆమె లేవలేదు. ముసుగు పట్టుకుని పడుకుంది. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించే రోజులవి. ఒకసారి ఉత్తర దేశపు పండితుడొకడు రాయల వారి సభకు వచ్చాడు. పరాయి దేశపు పండితుడిని రాయలు
అతడిని నిండు సభలో గౌరవించారు. అయితే ఆ పండితుడు, నేను 3 ప్రశ్నలు అడుగుతాను, వాటికి మీ ఆస్థానంలోని పండితులు సమాధానాలు చెప్పాలి, లేకుంటే మీరంతా నాకు కప్పం కట్టాలి అంటూ ప్రశ్నలను ఇలా అడిగాడు. ఆకాశానికి భూమికి మధ్య గల దూరం ఎంత? రెండవ ప్రశ్న, ఆకాశంలోని నక్షత్రాలు ఎన్ని? మూడవ ప్రశ్న, ప్రపంచంలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఎంతమంది? ఈ 3 ముళ్ళ వంటి ప్రశ్నలు, వీటికి సరి అయిన జవాబులు చెప్పాలి అని అన్నాడు. అందరూ అతని వంక విచిత్రంగా చూశారు. అప్పుడు వికటకవి అయిన తెనాలి రామలింగడు లేచి ఈ విధంగా బదులిచ్చాడు. మొదటి ప్రశ్నకు జవాబు ఇలా చెప్పాడు. ఒక పెద్ద సైజు దారపు ఉండ తీసుకొని అతనికిచ్చి, ఇది భూమికి ఆకాశానికి మధ్య దూరానికి సరిపోతుంది, మీకంత అనుమానంగా ఉంటే మీరు ఆకాశానికి వెళ్ళి పట్టుకోండి అని అన్నాడు. అప్పుడు పండితునికి ఏమానాలో తోచక నోరెళ్ళబెట్టాడు. ఇక రెండవ ప్రశ్నకి సమాధానం, నేను ఆకాశంలో నక్షత్రాలన్నీ లెక్కించి చూశాను. ఒక బలిసిన గొర్రెకు ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని నక్షత్రాలు ఉన్నాయి, కావాలంటే మీరు లెక్కించి చూడండి అని అన్నాడు. దానికి పండితుడు గుడ్లప్పగించి అతని వంక చూశాడు. ఇక మూడో ప్రశ్నకి సమాధానం, ఇక చివరిది, ఈ ప్రపంచంలో ఆడ మగ వారి పట్టిక వేసివ్వడానికి నేను సిద్ధమే, కానీ నేను లెక్కించే సమయంలో కొత్తగా ఎవరూ పుట్టడము మరణించడము జరగరాదు, మీరు ఏర్పాటు చెయ్యండి అని అన్నాడు. దానికి ఆ పండితుడు ముక్కు మీద వేలేసుకున్నాడు. శ్రీకృష్ణదేవరాయలు రామలింగుని అభినందిస్తూ వెన్నుచరిచారు. సభలోని వారంతా చప్పట్లు చరిచారు. తానే తెలివైన వాడినని విర్రవీగి రాయల వారిని సభికులను అవమానపరిచినందుకు ఉత్తర దేశ పండితుడు చెంపలేసుకొని రాయల వారిని క్షమాపణలు కోరాడు. రాయలు ఒక ముత్యాల హారాన్ని రామలింగనికి బహుమానంగా ఇచ్చాడు. అయితే రామలింగడు ఆ హారాన్ని పండితునికి ఇచ్చాడు. పండితునికి గర్వం పనికిరాదు, గర్వం వల్ల పాండిత్యం అణగారిపోతుంది అని చెప్పి ఆయన్ని సాగనంపాడు. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.